ఏం చదువుకున్నావు బాబు? వీడియో స్టార్ట్ చేస్తే నవ్వులే నవ్వులండో. మధ్యలో సీన్స్ మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. వీడియోను లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి, అసలైన ఫన్ అక్కడే ఉంది. ఇది వీడియో తీయడమా లేక సైన్స్ ఎక్స్పెరిమెంటా? అయ్యో, స్టిక్ కు ఫోన్ ను ఫిక్స్ చేశాడు. కెమెరా లేదు కానీ క్రియేటివిటీ మాత్రం ఫుల్ మస్తు ఉంది. యాంగిల్ సూపరు. ఈ ఐడియాకు మాత్రం అవార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండో. ముందర తీసే వీడియో కంటే మనోళ్ళు చేసే ఈ వీడియోనే వైరల్ అయ్యే రేంజ్ లో ఉందండోయ్. చీపురున్నది ఇంటిని క్లీనింగ్ చేయడానికేనా ఏంటండోయ్? కారును కూడా క్లీనింగ్ చేసుకోవచ్చులేండి. రైన్ పడితే క్లీనింగ్ కూడా ఫ్రీనండోయ్. అమర మేధావుల తెలివితేటలు అంటే ఆ మాత్రం ఉంటాయి మరి. గృహప్రవేశం రోజున ఆవును ఇంటిలో తిప్పితే మంచిది, మరి మంచిది అన్నాక ఆచరించాలి కదా. కానీ ఆవేమో దొరకకపాయా. మరి ఊరుకుంటామా ఏంటి? మన బుర్రలో ఉన్న గుజ్జును వాడుతాం కదా. పూజ కంటే ముందు ఈ సీన్ చూసే వాళ్ళే ఎక్కువైపోయారండో. బొమ్మ గేదెకు ఇలా మెడలో దండ వేసి మరి ఇంటిలో బాగానే తిప్పేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదవలేదు కానీ ఇంజనీరింగ్ కు మించి ప్లానింగ్ వేసాడండో మన మేధావి. బస్సులో విండో ఉంది, విండో పక్కన కూర్చున్నాడు, ఖాళీగా కూర్చున్నాడు. మరి బుర్రకు పదనెట్టాలి కదా. ఇలా పెన్సిల్ పెట్టేసి దానికి ఇలా బ్యాగ్ ను ఫిక్స్ చేసేసాడు. కాలేజ్ లైఫే వేరే లెవెల్ కదా. ఇలా బస్సులో వెళ్ళేటప్పుడు మన అతి మేధావులు చాలా మందే ఉంటారనుకోండి. ముందర ఫ్రెండ్ ఉన్నాడు కదా, ముందరున్న ఫ్రెండే కెమెరా స్టాండ్ అయిపోయాడు. షర్టుకు పౌంచు పెట్టి ఇలా సెల్లును ఫిక్స్ చేసేసాడు. మనోళ్ళ ఆలోచనలన్నీ అతికించినట్లుగా ఉంటాయి కదా. బజ్జీలు వేయడానికి మిరపకాయలే ఉండనక్కర్లేదండో. ఇలా దోమల చుట్టలున్నా సరిపోతాయి. పిచ్చోళ్ళు ఎక్కడో ఉండరు, వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. కానీ మనమే గుర్తుపట్టడానికి కాస్త టైం పడుతుంది మరి. ఒక్కసారి దీన్ని మనం నోటిలో పెట్టుకుంటే సరి, దోమలు మనల్ని ఎప్పుడు టచ్ చేయవండోయ్. ఎండాకాలం వచ్చేస్తుందండోయ్. మరి కరెంట్ పవర్ పోతూ ఉంటుంది కదా, అందుకే సేఫ్టీ లైట్స్ ను ఇలా పెట్టుకున్నారు. ఇయర్ రింగ్స్ నే బల్బ్ లాగా మార్చేశారు. ఇవి చెవులకు ఇలా పెట్టుకుని ఆన్ చేస్తే సరిపోతుంది. బల్బ్ లేకుండానే వెలుగు వచ్చేసిందండోయ్. ఇలాంటి ఐడియాలన్నీ ఎలా తడతాయంటారు? ఫ్లోర్ మొత్తం కష్టపడి ఇలా డిజైన్ వేస్తూ ఉంది. కూర్చొని నడుములు నొప్పులు పుట్టేసినట్లుగా ఉన్నాయి. అందుకే ఇలా ఎంచక్కగా ఇలా రెస్ట్ తీసుకుంటూ నమస్కరించుకుంటూ ఇలా డిజైన్ వేస్తుంది. సింగిల్ గా ఉన్న మింగిల్ అనుకుంటా. జోడీ కోసం వెతికి అలసట చెందినట్లుగా ఉన్నాడు. షాపు బయట ఉండే బొమ్మనే ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నట్లుగా ఉన్నాడు. లేని దాని కోసం ఎందుకు ఇన్ని తిప్పలు, ఉన్నదానితో అడ్జస్ట్ కాకపోకుండా అందుకే ఇలా ఫిక్స్ అయ్యాడు. బొమ్మల కొలువులోకి ఒక బొమ్మను చేత పట్టుకుని వచ్చింది. జాగ్రత్తగా తెచ్చింది అని అనుకుంది. ఇలా కింద పెట్టేసరికి ఊడి చేతికొచ్చేసింది. ఒక క్లిక్కుతో పూజ స్టార్ట్ అయిపోయింది. ట్రెడిషనల్ పోయింది, టెక్నాలజీ ఎంట్రీ అయ్యిందండోయ్. చేతితో గంట కొట్టాలి అంటే కోసంత కష్టపడాలి కదా. అందుకే ఫోన్లో గంట సౌండ్ ప్లే చేశాడు. చివరికి భక్తి కంటే మనోళ్ళ ఐడియానే అందరికీ గుర్తుండిపోతుందిలేండి. ఈ వీడియో మీకు సరదాగా ఉంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఆహా, ఇంజనీరింగ్ అమ్మ ఒక్కసారి ఇలా టచ్ చేసి ఇలా వేస్తేనే ఇంత మంచిగా వేసింది అంటే మరి మన ఇంజనీరింగ్ అమ్మ వేసిన ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇది మామూలు తెలివితేటలు కాదండో. తెలివిలో ఆరితేరిన అమర మేధావి మన మేధావి. కారున్నది, కారులో కూర్చుని వెళ్ళడానికే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి పనులకు కూడా ఉపయోగించుకుంటూ ఉండాలి.
పైప్ లో నుంచి రావలసిన వాటర్ కాస్త స్విచ్ బోర్డులో నుంచి దొర్లుకుంటూ వచ్చేస్తూ ఉన్నాయి. కరెంటు రావాలి కానీ వాటర్ సప్లై మొదలయ్యింది. ఇది ఎలక్ట్రిసిటీనా లేక మినీ ట్యాపా? కానీ ఒకటే సందేహం, ప్లగ్ పెట్టాలా లేక బకెట్ పెట్టాలా అని. అతి తెలివితేటలు ట్రై చేశాడు, ఓవర్ థింకింగ్ చేసేసాడు, మంచి ఐడియా వేసేసాడు. ప్యాంట్ కి ఇలా బోల్టులను ఫిక్స్ చేసేసి బిగించేసుకున్నాడు. చాలా మంచి ఐడియానే వేశాడు. కానీ అర్జెంటుగా వచ్చినప్పుడే బోల్టులు తీయడానికి నానా కష్టాలు పడుతూ ఉన్నాడు. ఈ పెద్దోళ్ళున్నారే, టచ్ స్క్రీన్ కావాలి అంటారు, చేతిలో పెడితే సెల్లును ఇలా వాడేస్తూ ఉంటారు. వీడియో తీయాలి అనుకున్నారు కానీ టెక్నిక్కే జీరో అయిపోయింది. కెమెరా తిప్పకుండానే తనను తానే సెల్ఫీగా రికార్డు చేసేస్తూ ఉన్నాడు. సీన్ మొత్తం మిస్, ఫేస్ మొత్తం ఫుల్ హెచ్డి లెవెల్లో వచ్చేసి ఉంటుందండోయ్. వ్లాగర్ గా ఫిక్స్ చేశారనుకోండి, మంచిగా సెట్ అయిపోతాడు. ఇది తెలివితేటలు కాదయ్యో, తెలివితేటలలో ఓవర్ డోస్ చేసేసాడు. సింపుల్ పని కూడా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేసేసాడు. వేస్ట్ గా ఉన్న బాటిల్ ను వేస్ట్ చేయడం ఎందుకు, డోర్ లాక్ గా ఉపయోగిస్తే పోలా, అదిరిపోలా ఇలా పెట్టేశాడు. రైల్వే స్టేషన్ లో రైలు కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్న ఆంటీ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ ఐడియాను అమలు పరిచేసింది. మొబైల్ కంటే ముందుగా తానే ఫుల్ గా ఛార్జ్ అయ్యేలాగా ఉందండోయ్. ఉన్నది ఆధార్ కార్డు, కావలసింది ఐరన్ బాక్స్ లేదు కానీ బుర్ర ఉంది కదా, ఆ బుర్రను ఇలా వాడితే పోలా. ఇదిగో కుక్కర్ను ఇలా ఐరన్ బాక్స్ గా వాడేస్తూ ఇలా హీట్ ఎక్కిచ్చేస్తూ ఎంతో మంచిగా ఇలా ఐరన్ చేసేసుకుంటూ ఉన్నారు. మనోళ్ళ ఐడియాలు అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయి. పోల్ ఎక్కాలి అంటే పోలంత హైటు ఉండనక్కర్లేదండోయ్. ఇలా స్లిప్పర్స్ కు ఇలా కడ్డీలను ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. రోడ్డంతా క్లీన్ చెయ్యాలి అంటే ఓపిక ఉండాలి కదా, ఓపికేమో లేదు కానీ ఐడియాలు మాత్రం మస్తు ఉన్నాయిలేండి. ఒక ఐడియాను ఇలా వదిలింది, ఇలా చక్రాలపై రోడ్డంతా క్లీనింగ్ చేసేస్తుంది. బిజీగా వంట వండుతూ ఉంది. అలా వండుతూ ఉండగా ఇలా ఫోన్ వచ్చింది, ఇలా తీసింది, ఇలా ప్యాన్ లో వేసేసింది. ఆహా, ఫోన్ కూడా ఫ్రై అయ్యి ఉంటుందక్కో. మన కెమెరామెన్ ఏమి చెబితే అదే కరెక్ట్, అదే మనం తూచా తప్పకుండా అందరూ పాటించాల్సిందే. మరి పెళ్లి కూతురమ్మ అందంగా కనిపించాలి అంటే ఆ మాత్రం ముసుగులో లైటింగ్ లో వీడియో తీయాల్సిందే కదా. మన కెమెరామెన్ ను ఒక్కసారి చూసి తరించండి. వెజిటేబుల్స్ ఉన్నది వంటలో వండుకోవడానికే కాదండో, ఇలా ఇంటీరియర్ డిజైన్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. రెడ్ మిర్చి గ్రీన్ మిర్చితో నిగనిగలాడిపోయే విధంగా ఇంటిని మెరిసిపోయేలా చేశాడు. యాజ్ డిస్ అచ్చుగుద్దినట్లుగా ఇలా ఫోన్ లో ఏ ఫోటో ఉందో అదే వేయండిరా సామి అంటే ఫోటోకు మించి మరి ఇలా తీర్చిదిద్దేశారు టాటూను. ఇది డోర్ డెలివరీ కాదండో, వాటర్ డెలివరీ. బర్త్డే కేక్ కట్ చేయాలి అంటే బయట ఫుల్ గా వానలు వరదలు వస్తూ ఉన్నాయి, అందుకే వరదల్లో ఇలా కేక్ ను పంపేశాం. అన్న డ్రైవింగ్ చేసేస్తూ హీరోలాగా ఫీల్ అవుతున్నట్లుగా ఉన్నాడు. బైక్ లో వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ ఎంత ముఖ్యమో మాస్క్ కూడా అంతే ముఖ్యమండోయ్. మాస్క్ లేదు, సీసీ కెమెరా ఉంది, ముఖానికి ఇలా పెట్టుకున్నాడు. అన్న డ్రైవింగ్ కాదు రోయ్, లైవ్ టెలికాస్ట్ చేసేస్తున్నట్లుగా ఉన్నాడు. ఫ్యాన్ ఆన్ చేస్తే గాలి వస్తుంది అని అనుకున్నాం, ఇదేంద్రా గిది మధ్యలో లైట్ కూడా వెలిగింది. ఇది ఫ్యాన్ అంటారా లేక ట్యూబ్ లైట్ అంటారా? ఒక్క స్విచ్ తో గాలి వెలుతురు వచ్చేసిందండోయ్. మనకు డబల్ బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. తలకు జుట్టు లేదు కానీ స్టైల్ మాత్రం మస్తు ఫుల్ ఉందిలేండి. లేని జుట్టును కూడా దువ్వెనతో బాగానే దువ్వుతున్నాడు. ఉన్న జుట్టు కూడా దువ్వెనకు వచ్చే వరకు ఇలా దువ్వుతూనే ఉంటాడు తాతయ్య. మహానుభావుడు గ్లూ పెట్టి అంటించేసినట్లుగా ఉన్నాడు. ఒక్క నోటు కాస్త 30 రూపాయలు అయిపోయింది. ఎలా అని అనుకుంటున్నారా? ఇలా 10 రూపీస్ చివరన 20 రూపీస్ ను ఫిక్స్ చేసేసి అంటించేసినట్లుగా ఉన్నాడు. ఇలాంటి ఐడియాలు ఎలా తడతాయంటారు? ఇది క్రాఫ్ట్ ప్రాజెక్టులో ఒక భాగం లేండి, బాగానే అంటించేశాడు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.